కానీ దానివల్ల మహిళలు ఎంత ఇబ్బంది పడుతున్నారో మీరు చూశారా? బస్ ఎంత రష్ ఉంటుందో చూశారా? బస్ ఎలా వెళ్తున్నారు అసలు? బస్ స్టాండ్‌లో చూస్తే మహిళలే ఉన్నారు. బస్ అసలు ఫ్రీ బస్ పెట్టడానికి రీజన్ ఏంటి సార్? నేను మేనిఫెస్టో కమిటీ మెంబర్‌ని అహ్మద్ గారు. ఓకే. ఆకాశంలో సగం మీరు, సగం మేము, అనంతకోటి నక్షత్రాల్లో సగం మీరు, సగం మేము అయినప్పుడు మహిళలకు కూడా అవకాశాలు ఇవ్వాలి కదా. కర్ణాటకలో మొట్టమొదటిసారిగా ఫ్రీ బస్ ప్రయోగం జరిగింది. జరిగినప్పుడు ఒక తల్లి బస్సు ఎక్కుతూ బస్సు మెట్టును ముద్దు పెట్టుకుంది ఒక తల్లి. ఎందుకు ముద్దు పెట్టుకున్నామని మీలాంటి ఒక డైనమిక్ జర్నలిస్ట్ అడిగాడు. అప్పుడు ఆమె ఏమందంటే, అయ్యా నేను రోజు కూలీకి పోతాను, నాకు 300 నుంచి 400 రూపాయలు వస్తాయి. నా పిల్లకు పళ్ళు తీసుకురావాలన్నా, నా పిల్లకు బ్రెడ్ తీసుకురావాలన్నా కూడా డబ్బులు సరిపోకపోయేది. ఇప్పుడు ఉచిత బస్సు ఇవ్వడం వల్ల నాకు రోజుకు 60 రూపాయలు మిగులుతున్నాయి. ఈ 60 రూపాయలు ఏం చేస్తున్నానంటే నా బిడ్డ కోసమో, నా కొడుకు కోసమో పండ్లో పొలాల్లో పట్టుకొస్తున్నాను. నా కోరిక ఎన్నో సంవత్సరాల నుంచి నా పిల్లలకు ఏమైనా పండ్లు పొలాలు పట్టుకురావాలనుకున్నాను, తీరలేదు. ఇప్పుడు నా డబ్బులు మిగులుతున్నాయి కాబట్టి నా కుటుంబం ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం దొరికిందని చెప్పింది. అది ఆ స్ఫూర్తిదాయకమైన పదమే నన్ను, ప్రొఫెసర్ జానయ్య గారిని, మేనిఫెస్టో కమిటీ మెంబర్లని, మా మేనిఫెస్టోకి చైర్మన్గా ఉన్న మంత్రి గారు, అప్పుడు మా కాంగ్రెస్ పార్టీ నేత దుద్దిల శ్రీధర్ బాబు గారిని ఇన్స్పిరేషన్ చేసి ఆ ఉచిత బస్సు తెలంగాణలో ఉండాలని తీసుకొచ్చారు.